సెప్టెంబర్ 10వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కర్కాటక రాశి వారు జీవితం నక్క తోక తొక్కినట్లుగా వీరి జీవితం అనేది మారబోతూ ఉంది. మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడాల్సిందే. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగానే వస్తాయి. చూడడానికి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనపడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. ఆ విధంగా కర్కాటక రాశి వారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా చాలా పిరికివారుగానే ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది, అసలు ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి దైవ బలంతో పనులను పూర్తి చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక్క ముఖ్యమైన విషయంగా పెద్దలను కలుపుతారు. ఫలితం చాలా అనుకూలంగా మీకు వస్తుంది. మిత్రుల యొక్క సహకారం ఎల్లవేళలా ఉంటుందండి. శని ధ్యానం శుభదాయకం. శుభకాలం నడుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క వ్యవహారంలో మీ డబ్బు మీ చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీకు పూర్తి అవుతాయి. ఆర్థికంగా సానుకూలం అవుతుంది. బుద్ధి బలం చాలా బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయండి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్ 10వ తేదీ రోజు నుండి కూడా ఈ రాశి వారి జీవితం ఇప్పటి వరకు కూడా వీరు ఊహించలేనటువంటి అదృష్టాన్ని వీరు చూడబోతూ ఉన్నారు. వీరికి అంతా కూడా మేలు జరగబోతుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా, వ్యాపార పరంగా, వైవాహిక పరంగా కూడా ఈ సమయంలో మీకంతా కూడా కొత్త కొత్త మార్పులను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని సమయంలో సాధిస్తారు. కష్టపడి లక్ష్యాలను చేరుకుంటారు. మీ పనులను ప్రయత్నిస్తారు. మీకు సెప్టెంబరు చివరిలోపు విద్యార్థులకు అత్యంత అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వ్యాపారం వంటి విషయాల్లో కూడా అంతా కూడా మీరు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని కూడా చూసే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా చాలా బాగుంటుందండి. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మీకు ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ కాలంలో మీ జీవితం మీరు ఊహించిన విధంగా మలుపు తిరగబోతూ ఉంది. ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారులకు చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మెరుగైన ఫలితాలు పొందుతారండి. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వలన మరింత ఒత్తిడి కూడా మీకు పెరగవచ్చు. ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణాలు చేయడం వలన మీరు బాగా అలసిపోయే అవకాశాలు
ఉన్నాయండి. ఈ రాశి వారి వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి ఏడాది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనవచ్చు. మీ ఇంట్లో కొన్ని వివాదాలు కలగవచ్చు. అయితే ఎన్ని జరిగినా సరే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామితో చర్చల ద్వారా అన్ని విషయాలను కూడా పరిష్కరించుకోండి. ఏడాది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరొక వైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శని మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. శనివారం రోజున నల్ల కుక్కకు రొట్టె తినిపించాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయం లేదా శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన వీరికంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెళ్ళి విరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి అయినా అవే జీవితంలో పురోగతి కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము కనిపిస్తుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి 4 సార్లు కష్టపడవలసి ఉంటుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు. రాజకీయ రంగంలో చక్కగా వీరు రాణించగలుగుతారు. కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము. ఇతరులు పేరు చేసే వ్యవహారాలలో ద్రోహము ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణ పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి వీరు చాలా అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారు నిందలు, పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టు, పొడుపు, లౌక్యం ప్రదర్శించడం వల్ల ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీతత్వం కూడా ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా నష్టపోయే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయండి. ఈ రాశికి చెందిన వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా, అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలను వీరు ప్రోత్సహించి ఆశ్రమం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీయానము కూడా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.